బాబాయ్ నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు జే మావుళ్ళు బాబు, జొన్నకుట్టు మావుళ్ళు. ఏం పని చేస్తారు? మేము కూలి పనే బాబు. పర్లేదా మరి మీ ఆదాయం? ఆదాయం ఉంది బాబు, రోజుకు 300. అదే ఆదాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన మీకు? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాగానే ఉంది బాబు. ఈ అనగారిపోయిన వాళ్ళకి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చి దగ్గర మేము రాక్రితం ఇక్కడ మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. దాదాపు ఒక 70 సంవత్సరాలు అవుద్ది. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి ఇళ్ల స్థలం ఇచ్చేస్తామని చెప్పి మాకు ముందు స్థలాల్లో ఫోటోలు దింపి మమ్మల్ని పక్కన పెట్టేసి స్థలాలు అంటే ఒక్కొక్కరికి 10 సెంట్లు ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి 4-5 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేసి మా కాడకు వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మేము ఎస్సీలు ఉన్నది ఇక్కడ నలుగురం. ఎస్సీలు బీసీల్లో మా బీసీల్లో కలవకూడదన్న పొజిషనో ఏంటో తెలియదు కానీ మాకు అక్కడ ముందు ఫోటోలు దింపారే కానీ తర్వాత మాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అక్కడికి మేము వెళ్ళి అనుభవం మా పరిస్థితిగా ఇల్లు ఇలాగా పోతనయ్యి ఇలాగా దడిగట్టుకుని ఉంటున్నాము అని చెప్పి వెళ్ళిన తర్వాత అదిగో రేపు ఇదిగో మా పని అలా అంటమే కానీ ఎవరికి ఇళ్ల స్థలం మా నలుగురు ఉన్నది ఇక్కడ. మేము నలుగురు ఎస్సీలు ఉన్నా నలుగురిలో అక్కడికి ఇవ్వలేదండి ఇల్లు. అలా అడిగి మాకు తీసుకొచ్చి కూర్చున్నాము. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చింతనేని ప్రభాకర్ గారు వచ్చారు. ఇంటింటి సర్వే చేసిన తర్వాత ఏంటి పొజిషన్ ఇక్కడ నాయకులు మన ఏమన్న రాము గారు ఇంకా నా కార్యకర్తలు అందరూ వచ్చిన తర్వాత ఏంటి ఇలా పరిస్థితి అంటే ఎమ్మెల్యే గారు అడిగితే ఇలా జరిగిందని బాబు అంటే యారా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అడుగులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకోకుండా ఎకరాలు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కాబట్టి ఎక్కడైతే ఉందో అవి చూసి నాకు చెప్పక్కర్లేదు, నా దగ్గర రావక్కర్లేదు, తీసుకురావక్కర్లేదు, తీసుకొచ్చి అది ఎక్కడుందో చూసి ముందు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించి అప్పుడు నాకు కనపడమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగా సౌకర్యంగా అన్నీ నడుతున్నాయి. అదే పని వాళ్ళు చేసుంటే అసలు ఈ పాటికి ఇల్లు పడకుండా ఆల్రెడీ వానకే మొన్న ఈ గోళ్ళ గారికి పోయి పడిపోయింది ఇల్లు. ఇది బాబు వాళ్ళు చేసిన పరిస్థితి. వీళ్ళు వచ్చిన తర్వాత మా నాయకులు ఉన్నమట్టి ఇప్పుడు ఇళ్ల స్థలాలకు వచ్చి ఫలానా సార్ నిమ్మని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓ 10 రోజులు ఇస్తామంటున్నారు. ఇది బాబు మా జరిగింది. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే పథకాలు అందిస్తున్నారు కదా సూపర్ 6 పేరు మీద, ఎలా ఉన్నాయి ఆ పథకాలు? పథకాలన్నీ బాగున్నాయి బాబు. పథకాలన్నీ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే 3,000 రూపాయల పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇదే కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందిస్తుంది. ఎలా అనిపించింది అసలు? బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే 4,000 ఇప్పుడు కొన్ని పెన్షన్లు అంత క్రితం అయితే ఆ ప్రభుత్వంలో అయితే రేపు మాపు అని ఒకళ్ళు చేసి ఇప్పుడు అలా కాకుండా ఎంత అయితే ఉందంతా నాయకుల ప్రకారం సచివాలయంలో కూర్చోబెట్టి ఎవరి లిస్ట్ ఏంటని చూసి వెంటనే పెన్షన్ అనేది మొత్తం జరుగుతుంది. కొత్త పెన్షన్లు కూడా మొన్న కూడా వచ్చినాయి, ఒక 20 ఎన్నో వచ్చినాయి. ఆల్రెడీ నాయకులు వచ్చి వాళ్ళతో ఫోటోలు దిగి అన్నీ అందరికీ అందుతున్నాయి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? సూపర్, ఎప్పుడైనా సూపర్. ఆయన ఒకటే ఏదన్నా ఉందంటే వెళ్ళిన వెంటనే ఏంటి ఇది వెనక్కి తిరిగి చూస్తాం ఆడేమైందని ఉండదు ఆయనతోటి. వీడికి ఎందుకు రాలేదు ఏంటి అనేది అప్పటికప్పుడే తేల్చేస్తాడు ఆయన. ఆయన ప్రభుత్వమే ఆయన నెంబర్ 1. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది కదా, అది అభివృద్ధి చెందుద్దా మరి 5 సంవత్సరాల్లో? చేతనారుగా నాన్న, చేతనారుగా, ప్రాబ్లం మీద ఉన్నారుగా. అంటే ఇప్పుడు ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు. ఉచిత గ్యాస్ బండ్లో డబ్బులు పడినాయిగా, డబ్బులు కూడా పడిపోయినాయి. ఆల్రెడీ డబ్బులు అకౌంట్లో కొట్టేశారుగా. మొన్న మళ్ళీ తర్వాత అమ్మఒడి మొన్న పడినాయి, అమ్మకు వందనం అది బాగానే. స్కూల్ కూడా అభివృద్ధి కూడా బాగుంది. మన మీల్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అంతా కన్స్ట్రక్షన్ ఏ రోజున ఏం వండాలి, ఏ వారంలో ఎన్ని వండాలి, మొత్తం అన్ని పాఠశాలలు అన్నీ కూడా బాగున్నాయి. సూపర్. మరి గతంలో అభివృద్ధి చేశానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, పాఠశాలను ఏమన్నా అభివృద్ధి చేశాడు? మరి చేసాడు, ఉన్నాటికి రంగులేసాడు అంతే. కొత్తదే కట్టడం కానీ ఏం లేదు, కొత్త పాఠశాల నిర్మించడం కానీ రంగులేసి అంతే. మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? మద్యం రేట్లు మనకు తెలియదు. అంటే ఇప్పుడు మద్యం రేట్లు గతంలో మద్యం తాగి చాలామంది చనిపోయారు అంటున్నారు, నిజంగా చనిపోయారు? మరి
మధ్య రేటు జంగారెడ్డి కూడా ఉన్నట్టు ఆ ఏజెన్సీ ఏరియా అలాంటివి ఉంటాయి. మద్యం రేట్ అంటే ఇప్పుడు ఆడికి ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు వేసేసి ఫ్యాక్టరీలోంచి అవి కలిపేసి నానా బ్రాండ్లు వేసేసి కాంట్రాక్ట్లు ఇవన్నీ అలా. సరే బాబు, 100కి ఎన్ని మార్కులు ఇస్తాయి ఈ ప్రభుత్వానికి చెప్పు. 100కి 100. ఉమ్. 100కి 100. సరే బాబు, థ్యాంక్ యూ బాబు. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నాగచంద్రిక అండి. ఏం పని చేస్తారు? నేను డాక్రాలో సీఏ కింద చేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు మీ డ్వాక్రా వాళ్ళ పరిస్థితి? మహిళలకు లోన్లు ఇచ్చే ఇదిలో కానీ లేదంటే తీర్చే వడ్డీ పరంగా కానీ? బ్యాంకుల నుంచి అయితే సిసిఎల్ లోన్ల కింద వాళ్ళకి ఎంతమందికి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఇస్తున్నారండి లోన్లు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇదివరకు ఏంటంటే డ్వాక్రాలో 10 మంది తీసుకుంటేనే లోన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు. అంటే డ్వాక్రా వాళ్ళకి అనేక రకాల లోన్లతో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని పథకాలు కూడా అందిస్తుంది కదా కూటమి ప్రభుత్వం. కొన్ని పథకాలు కూడా అందిస్తుంది కదా కూటమి ప్రభుత్వం. ఎలా అనిపించింది అసలు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. అంటే ఇప్పుడు సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. ఎలా అనిపించాయి ఆ పథకాలు? పథకాలు బాగానే అనిపించినాయి. అమ్మఒడి తల్లికి వందనం వేస్తారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. చాలా జూన్ నెలలో వేయటం వల్ల ఏంటంటే ప్లస్ వాళ్ళకి స్కూల్లో కట్టుకోవడానికి చాలా యూజ్ అయింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 2 ఉంటే 2, 3 ఉంటే 3కే వేస్తా అన్నాడు అమ్మఒడి. అదే చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే తల్లి కొందరు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేశారు. పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించిందండి? పెన్షన్లో గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా బాగా ఇచ్చారండి. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ మంత్ కొత్త పెన్షన్స్ వచ్చేసాయి. అంటే మేడం గారు, ఎలా అనిపించినాయి అసలు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు? అసలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. త్వరలో మీలాంటి మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అంటే ఇంకా ఇదివరకు అంటే అమౌంట్ పెట్టుకుని వెళ్ళేవారు కదా, ఇప్పుడు అలా కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగుందండి. అంటే ప్రజలకి ఏదైనా కష్టం వస్తే అసలు ఆ కష్టం వస్తే నేను ఉన్నానంటూ ముందడుగేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుద్ది అంటారు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటున్నారు చంద్రబాబు గారు. కల్పించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే కొన్ని కంపెనీలు అనేది స్థాపిస్తారు ఆయన. ఇప్పుడు రాబోయే తరానికి చాలా యూజ్ అవుతుంది. దానివల్ల మాకు ప్రభాకర్ గారు కానీ ఇంకా సీఎం గారు కానీ చదువుకుని చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని చెప్పేసి. అంటే మీలాంటి మహిళలకు వృత్తి విద్యన అంటే కుట్టు మిషనే కానీ అలా కొన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ కింద విద్యలు నేర్పించి మీకు దాని మీద ఇంట్లో కూర్చునే పని చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది కదా, ఎలా అనిపించినాయి ఆ కార్యక్రమాలు? ఇదివరకు అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా పొలం పనులకు వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా మిషన్లు కుట్టుకోవడం అనేది, అల్లికలు అల్లుకోవడం అనేది, పచ్చళ్ళు తయారు చేసి వ్యాపారం చేయడం అనేది అదన్నీ కూడా బాగున్నాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్ పరంగా అన్ని విధాలుగా లేడీస్ సబ్సిడీ లోన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలు చూసారు కదా మీరు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అప్పుడు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఎలా ఉండేది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి?